తిరుమల కొండ మీద అందరూ ఆలయ ఉద్యోగులే. కాకపోతే అందులో టెంపరరీ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారు. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జగన్ టైంలో ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆ కార్పొరేషన్లోకి వీళ్ళందరినీ మళ్లించారు. దాని పేరే శ్రీలక్ష్మి శ్రీనివాస కార్పొరేషన్. దాంట్లో ఎంప్లాయీస్ కింద వీళ్ళందరినీ చూపించారు. అయితే దీని మీదన బాబు ప్రభుత్వం వచ్చాక వేసినటువంటి ఎంక్వైరీలో ఏం తేల్చారంటే, ఇప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు మామూలుగా అయితే కనుక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో 11 నెలల కాంట్రాక్ట్ ఇస్తాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 11 నెలల చొప్పున ఇస్తుంటాం. దానివల్ల ఏ ప్రాబ్లము లేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళినా కుదరదు. అలా కాకుండా కార్పొరేషన్ పేరుతో వీళ్ళని కంటిన్యూ చేస్తే 5 సంవత్సరాలు అట్లాగే కంటిన్యూ చేస్తే వాళ్ళని పర్మనెంట్ చేయాలని వాళ్ళు కోర్టుకు వెళ్తే చేసేస్తారు. గతంలో దేవాదాయ శాఖలో ఇట్లాగే చేసుకొచ్చారు చాలామంది. అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఉద్యోగి ఉండగా జీవితకాలం అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగంగా చేయాలి. అంతే తప్పించి వీళ్ళు పర్మనెంట్ అయిపోతే బోలెడంత ఖర్చు అయిపోతుంది టీటీడీకి. కాబట్టి ఆపేయండి అని చెప్పి సూచించారు. ఆ సూచన మేరకు ఇప్పుడు ఆ కార్పొరేషన్ రద్దుకి రంగం సిద్ధం చేస్తున్నారు.